అండి, ఎలా ఉన్నారు? మనకి హెయిర్ లాస్ అనేది చాలా ప్రాబ్లం గా ఉంది కదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకును ఎన్ని రకాలు చేసినా కూడా మనకు అసలు అది ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వట్లేదు. ఎవరికి ఎప్పుడు ఎలా క్లియర్ అవుతుందో అయితే తెలియదు. కానీ నాకైతే ఈ మధ్య థైరాయిడ్ అయితే అటాక్ అయిందండి. సో దానివల్ల హెయిర్ లాస్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే కొంచెం చేంజ్ చేద్దాము నార్మల్ ఆయిల్స్ కన్నా అని చెప్పి హెర్బల్ ఆయిల్ ఇంట్లో తయారు చేద్దామని అనుకున్నానండి. దానికోసం చాలా సింపుల్ గా నా కోసం నేను ఇది తయారు చేసుకుంటున్నాను, మీకు చూపించబోతున్నాను. చూడండి, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో. దీనికోసం అయితే నేను ఫ్రెష్ గా ఉండే మందార పూలు అండి. ఇవి మన చుట్టుపక్కల దొరికితే అవి తీసుకోవచ్చు, లేకపోతే ఎండిపోయిన ఉంటాయి కదండి, దేవుడికి పెట్టిన తర్వాత అదన్నా యూజ్ చేసుకోవచ్చు అంట, ఏదన్నా పర్వాలేదు. తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు మనకి ఫ్రెష్ గా ఎలాగా దొరుకుతుంది కాబట్టి కరివేపాకు. గోరింటాకు అనేది ఆప్షనల్ అండి, ఉంటే తీసుకోండి లేకపోతే లేదు. నా దగ్గర కొంచెం మాకు చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి మా క్వార్టర్స్ లోని. సో అక్కడ నేను తెచ్చి కొంచెం డ్రై చేసుకున్నాను అన్నట్టు. ఎప్పుడు మనం యూజ్ చేయాలన్నా కొంచెం ఈజీగా ఉంటుందని కొంచెం తెచ్చి డ్రై చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత ఉసిరికాయలు కూడా మనకి ఫ్రెష్ దొరికితే తీసుకోవచ్చు, లేదంటే మనం పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి దొరికితే ఇలా ఫ్రెష్ గా తీసుకోవచ్చు అండి. లేదని అంటే పౌడర్స్ మనకి ఆయుర్వేద షాపుల్లో అయితే బాగా దొరుకుతున్నాయండి. సో అక్కడైతే మనం తీసుకొనొచ్చి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నిటితో పాటే కొంచెం మెంతులు కూడా యూజ్ చేస్తున్నాను. అయితే నూనె మాత్రం నువ్వుల నూనె తీసుకుంటున్నానండి. నువ్వుల పప్పు నూనె కాదు, నువ్వులు మొత్తం చేస్తారు కదా, సో ఆ నూనె అయితే తీసుకుంటున్నాను. ఇది హెయిర్ కి మంచిదని చెప్పారు, సో అందుకని చెప్పేసి నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నాను నేను. లేకపోతే కొబ్బరి నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం ఆమదం అంటారు కదండి, క్యాస్టర్ ఆయిల్, అది యూజ్ చేస్తే చేయొచ్చు, లేకుంటే నార్మల్ గా చేసేయచ్చు అన్నట్టు. సో ఎలా చేయాలో చూద్దామండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టార్ట్ చేద్దామా? వచ్చేసేయండి. మనం ఇలాంటి కడాయి తీసుకున్నాం అనుకోండి, అంటే ఎప్పుడు డీప్ ఫ్రైలో చేసుకునేది మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే ఇనప మూకుడు కానీ ఇనప కడాయి కానీ ఏదన్నా తీసుకోవచ్చు. ఇది మనం ఒక 100 ml వరకు తీసుకోవచ్చు అండి. ఈ నువ్వుల నూనె ప్లేస్ లోనే మీరు కొబ్బరి నూనె అన్నా తీసుకోవచ్చు. కొంచెం మనం ఎక్కువ రాయం కదా, అందులో సిల్కీ హెయిర్ అండి, అది కొంచెం రాస్తే చాలా మొత్తం తలంతా అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ అమౌంట్ లోనే చేసుకుంటున్నాను. నూనె వేడెక్కే లోపల మనం ఉసిరికాయలు కట్ చేసేసుకొని కొంచెం దంచేసుకుందాం. తర్వాత మందార పూలు ఉంటాయి కదా, వాటివి వెనక్కి ఈ విధంగా రెక్కలు మాత్రం, అంటే ఇవి ఉంటాయి కదా, ఇవి మాత్రం తీసేస్తున్నాను. మధ్యలోని ఇది కూడా ఓన్లీ ఈ పెటల్స్ ఉండేటట్టే చూసుకుంటున్నాను. ఒక ఇన్ని మెంతులు అయితే తీసుకుంటున్నాను. మనం తీసుకున్న కరివేపాకు, గోరింటాకు, మందార పువ్వులు, మెంతులు, అదే పొడి వేసారనుకోండి మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది, అంటే కొంచెం పొడి పొడిగా అట్లా అయిపోతుంది మొత్తం నూనె అంతా. అందుకని ఇలా ఫ్రెష్ గా తీసుకుంటేనే మనకి బాగుంటుంది. ఇందులోకి ఆవదం ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు, ఇది ఆప్షనల్ అన్నట్టు, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ఆవదం కూడా కలిపేసాను. ఇది హెయిర్ కి అయితే చాలా మంచిదని చెప్తారండి ఆవదం అయితే, సో అందుకని కొన్ని డ్రాప్స్ అయితే వేసాను. మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలానే ఉంచేద్దామండి. 3 to 4 hours ఉంచేస్తే మొత్తం జ్యూస్ అనేది ఆయిల్లోకి వెళ్తుంది. అందుకని చెప్పేసి ఇలాగా 3-4 hours అయితే వదిలేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది మొత్తం చల్లగా అయిపోయిందండి. ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది కదా, కొంచెం ఎల్లో కలర్లో అట్లా వచ్చింది కదా. సో చూసారా కలర్. ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకోవాలి. ఇది మామూలు క్లాత్ మీదనే వడకట్టేసుకోవచ్చు, లేదంటే ఫిల్టర్లు మనం, ఎందుకంటే అన్నీ మనం ఇవే యూజ్ చేస్తాం కాబట్టి ఫ్రెష్వే. లేదు పొడి యూజ్ చేసినట్టయితే మాత్రం క్లాత్ యూజ్ చేయాలండి, అది పొడి పొడిగా అందులోకి దిగిపోతుంది. అందుకని చెప్పేసి క్లాత్ యూజ్ చేయాలి. ఇది నేను ఫ్రెష్ తీసుకున్నాను కాబట్టి ఫిల్టర్ యూజ్ చేశాను. ఇది మనకి రెడీ అయిపోయింది, ఎప్పుడైతే అప్పుడు రాసేసుకోవచ్చండి. ఇదేనండి తయారైంది. ఇంత కొంచెమే చేసుకున్నానండి, ఎందుకంటే చెప్పాను కదా నాది ఆల్రెడీ సిల్కీ హెయిర్ అన్నట్టు. ఇంత రాస్తే చాలు మొత్తం జిడ్డు అయిపోతుందండి.
అందుకని చెప్పేసి కొంచెం తయారు చేసుకున్నాను, అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు. ఆయిల్స్ అన్ని మనం నేచురల్ ప్రొడక్ట్స్ తోనే చేస్తాం కాబట్టి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నేను అనుకుంటున్నానండి. అన్ని మనం యూజ్ చేస్తున్నవే కదా, నువ్వుల నూనె, ఉసిరికాయ, తర్వాత మందార పువ్వులు, ఇలాంటివన్నీ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమి ఉండదని అనుకుంటున్నాను. అందరికి ఏమో ఈ హెయిర్ ఆయిల్ వల్ల నా హెయిర్ పెరుగుతుందేమో, పెరిగినా పెరగకపోయినా కొంచెం మందంగా వచ్చినట్టుంటే సరిపోతుంది కదా. ట్రై చేద్దాం, నేనైతే ట్రై చేస్తున్నాను, మీకు యూజ్ అవుతుందేమో, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.